హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి రొయ్యల కర్రీ అండ్ గుడ్లు కలిపి వండబోతున్నాను. రొయ్యలు అండ్ గుడ్లు. సో ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేసుకొని బాగా వేగించుకోవాలి. సో ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటీలు అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. సో 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ కారం వేసుకోవాలి. సో వేసాక బాగా అటు ఇటు కలుపుకోవాలి. సో 1 స్పూన్ ఆయిల్ లైట్గా వేసుకొని కలుపుకోవాలన్నమాట. సో ఉప్పు కారం టమాటీలకి బాగా పట్టేంత వరకు కలుపుకొని ఒక 2 to 5 మినిట్స్ వరకు మూత పెట్టి ఉంచాలి. చూసారా టమాటా ఎలా ఇంకిందో, బాగా మగ్గింది కదా. సో అలా బాగా గ్రేవీ లాగా దగ్గరికి అయ్యే వరకు కలుపుకొని సో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని అలా వేసుకోవాలి. రొయ్యలు అయితే చాలా అంటే చాలా బాగుంది. సో నేను 50 రూపాయలకే తీసుకున్నాను. ఇవి చాలా ఎక్కువ ఇచ్చారు, బాగున్నాయి కూడా. సో దాన్ని బాగా స్మూత్గా అటు ఇటు బాగా కలుపుకోవాలి. ముందుగా ఆయిల్లో వేసి బాగా వేగించుకున్న గుడ్లు ఉన్నాయి కదా, అవి తీసి వేసుకోవాలన్నమాట. ఎగ్ అందులో వేసుకొని అవి కూడా స్మూత్గా అటు ఇటు కలుపుకోవాలి. కుకింగ్ అనేది చాలా సింపుల్ అండి. సో నేను రాని వాళ్ళ కోసం ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. సో కొందరికి రాదు కదా, వాళ్ళ కోసం అని. సో నేను ఇంకా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని బాగా దాన్ని నేను యాక్చువల్లీ వాటర్లో నానబెట్టాను బాగా. సో బాగా పిండి ఆ వాటర్ని, చింతపండు వాటర్ని పులుసులో వేసుకున్నాను. చూసారా ఇలా వేసుకొని బాగా అటు ఇటు కలుపుకొని 5 to 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి మూత పెట్టాలి. సో చూసారా బాగా మగ్గాక మూత తీసి లైట్గా కొత్తిమీర వేసుకోవాలి. సో ఇలా కొత్తిమీర వేసుకొని అటు ఇటు బాగా కలుపుకోవాలి. ఇంతే గైస్, కర్రీ అయితే చాలా బాగుంటుంది. సో లాస్ట్లో బాగా దగ్గరికి అయ్యేటప్పుడు గరం మసాలా పొడి లైట్గా వేసుకోవాలి. సో ఇలా అయితే టేస్ట్ అంటే చాలా బాగుంటుంది కర్రీ. నేనైతే టేస్ట్ చేశాను, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ కుకింగ్ రాని వాళ్ళు కూడా సింపుల్గా నేర్చుకోవచ్చు. సో ఇంతే సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే, వంటగదిలో ఉన్న వాటితో సింపుల్గా కుక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో నేను రాని వాళ్ళ కోసమే పోస్ట్ చేస్తున్నాను, వచ్చిన వాళ్ళ కోసం అయితే కాదు. సో ఇలాంటి వీడియోస్ మీ ముందుకి ఇంకెన్నో తీసుకొస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.